నితిన్ అదే చెప్తున్నాడు. ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ మళ్ళీ మంచి మాట మాట్లాడు. మర్చిపోయిన సినిమాని గుర్తు చేస్తున్నాం. మాది ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జస్ట్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారు. పాపం ప్రతాప్ విషయానికి వచ్చేసరికల్లా అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు సైలెంట్గా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు బజ్ మాత్రం ఈటీవీ వాళ్ళు చేసే ప్రమోషన్స్, ఆ సినిమా మీద వాళ్ళకున్న నమ్మకం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి అబ్బాయి. ఈటీవీ సంబంధించి ఆ రామోజీరావు గారు పెట్టిన ఇది స్కూలు వ్యవహారం అసలు అది సపరేట్ అంతే. వాళ్ళు మనం అనుకుంటాం ఏంద్ర స్వామి అనుకుంటాం, నిజంగా ఆ క్రమశిక్షణ లేకపోతే కష్టం. ఎగ్జాక్ట్లీ. మరి అంత పెద్ద పెద్ద సంస్థలను అంటే ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతులు అవి లేకపోతే ఆ అంచనాలు, ఆ వర్తుగల మనుషుల్ని పెట్టుకుంటారు ఉద్యోగాల్లో కూడా. మనకి ఒక మల్టీనేషనల్ కంపెనీలకు ఉండే మార్కెట్ని మన తెలుగు కంపెనీ ఈటీవీ విన్ కంపెనీ పోటీ ఇవ్వగలుగుతుంది, కొన్ని సందర్భాల్లో బ్రేక్ చేయగలుగుతుంది. తెలుగు ఓటీటీకి అచ్చ తెలుగు పర్యాయ పదం అన్న ఈటీవీ విన్ అనేది. ఎంతమంది కొత్త డైరెక్టర్స్, ఎన్ని కొత్త కథలు, ఒక చిన్న బడ్జెట్లో సినిమా చేయాలి, కథ చెప్పాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఈటీవీ అవుతుంది.